హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చాము ఇండియాకి ఫస్ట్ విలేజ్ మన విలేజ్. షాపులు ఉన్నాయి ఇక్కడ. బాబా షాపులు గట్ట ఉన్నాయి ఇక్కడ. రబ్బర్ బ్యాండ్ ఇవన్నీ చూద్దాం, విలేజ్ చూద్దాం, ఇవన్నీ దొరుకుతాయి కదా బాబా. విలేజ్ చూస్తే అలాగా వీడియో చేస్తుంది ఇదంతా చూ. లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనం. अलकनंदा वो क्या है? आंटी जी बना रहा है, తయారు చేస్తున్నారు ఆంటీ గారు. అన్నీ మోస్తాడు, ఎక్కిస్తే మంచిగా 400 తీసుకుంటారు. 2 కిలోమీటర్లు ఊరని చూపిస్తారు. జున్నుగాడి బట్టలు వేసుకొని చింపిసిరేస్తాడు. ఇప్పటికే ఒక్కడికి ఇలాంటి కవర్ చేస్తే మ్యూజిక్ కావాల్సిన ట్రైపాడ్ ఇవన్నీ ఇంటికి బ్లాగ్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇంకా రేపు ఇచ్చేస్తున్నాను కదా. हेलीकॉप्टर हेलीकॉप्टर अच्छी बात, ये सब देखने के लिए अच्छी. ఇది విలేజ్ అన్నారు కానీ విలేజ్ కన్నా షాపింగ్ లాగా ఎక్కువ ఉంది ఈ ఊర్లో. నాకు తెలిసి ఎవరు ఉండరు మంచు కొండలకి, అంతా ఊరంతా టూరిస్ట్ చేస్తారు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. లొకేషన్ అయితే బుర్రపాడు. షాపింగ్ మార్కెట్ ఎక్కువ చేస్తారు దీనికన్నా. చూద్దాం, కానీ లొకేషన్ చూడడానికి అయితే మాత్రం రావచ్చు. ఏమంటా బాబా? भैया और कितने दूर जाना है ऊपर? 1 ठीक है, थैंक यू, धन्यवाद. थोड़ा ही है, ठीक है भैया. ग्रीनरी कितने का? किसको? 1200 नहीं है भैया, नहीं नहीं चल చాలా ఎక్కువే. 1200 అట. చూడండి లొకేషన్ ఎలా ఉందో. కొండ చూడండి. మేఘాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది హిమాలయల్, కానీ మేఘాలు ఉండడం కనిపించట్లేదు మనకి. స్నో లేదంటే టాప్లో పీక్లో కనిపిస్తుంది. చా చూడండి ఎలా ఉంది లొకేషన్. మన ఇండియాస్ ఫస్ట్ విలేజ్. చాలా బాగుంది చూడటానికి. చూడటానికి చాలా బాగుంది లొకేషన్. కొండలు కానీ మేఘాలు కానీ చాలా బాగుంది. వెళ్దాం ముందుకి. చిన్న చిన్నవి పదా, టైం అవుతుంది.
జాబిల్లి కోసం ఆకాశమల్లే చాలు నీ రాకకై అనిపిస్తున్నాయి కొండలు. నా గురించి పాటలు పాడి పిలుస్తున్నట్టుగా ఉంది, నా కోసం ఎదురు చూస్తున్నట్టు. మంచి దుప్పటి ఎంత బాగుందో. ఉండిపోవాలండి కొండల మధ్యలో టెంట్ వేసుకుని. కరెంట్ వెళ్ళిపోయింది. ఫ్యామిలీస్తో కాకుండా ఫ్రెండ్స్తో వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలం. అలుపు సలుపేమున్నది, మొత్తం చూస్తూ ఉంటే మనకు ఇంకా అలుపేమొస్తుంది, తిరుగుతూ ఉండాలనిపిస్తుంది. బాగుంది కదా. చిన్న ఇది నడుచుకోం కాకుండా అలా వెళ్ళిపోయింది. ఎక్సలేటర్ టైపు ఎక్సలేటర్ ఉంటుంది కదా, అలా పెడితే బాగుందండి. రాగే యా ముందుగా ఉంది. ఇంకా కొండ మధ్యలోకి వెళ్తాం. పాప ఇట్రా దగ్గరికి ఏదో వెళ్తున్నట్టు మనం ఫీలింగ్. ఇండియా ఫస్ట్ విలేజ్. ఇటు నుంచి వస్తే లాస్ట్ విలేజ్ కూడా ఇదే కదా మరి. ఇటు పక్క అంటే ప్రతి డైరెక్షన్లో ఉంటాయి కదా లాస్ట్ విలేజ్. చెప్తారు అలాగే ఇదే లాస్ట్ అని, కానీ బార్డర్లో ఇది లాస్ట్. ఈ బార్డర్కి వెళ్ళబోతున్నారు బాబా. కష్టం అండి, వినకూడదు ఎక్కువ, వినేస్తే ఎక్కలేరు. చాలా బాగున్నాయి కొనుక్కోడానికి. జున్ను గట్ట చచ్చిపోతున్నాడు ఆల్రెడీ. సిజ్జు ఆడికి ఉల్లిని వేస్తాడు. వింటర్లో ఆడికి వేయకూడదండి. ఆడు సమ్మర్లో చచ్చిపోతాడు, వింటర్లో సుఖంగా ఉంటాడు. ఆడికి ఉన్ని కట్టి చచ్చిపోడా సిజ్జు. మన ఎండలకి, మన ఆంధ్ర ఎండలకి స్వెటర్లు వేస్తాడు. కానీ నలుపులు వచ్చేస్తున్నాయండి, ఆయాసం. ఇది అలవాట్లేదు మనకి, ఆక్సిజన్ కూడా తక్కువ. వీళ్ళకంటే అలవాటు, ఎక్కడే ఉంటారు. వందే భారత్ హోమ్ స్టే. ఈ విలేజ్ అండి అక్కడ వరకు ఉందండి. చూడండి అంత దూరం మనం నడలేము అనుకోండి. తేడా ఎటు ఉండదు అక్కడికి ఇక్కడికి. ఏమా ఇవన్నీ చూడటానికి రండి, కొండానికి. మాకు కితనే దూరం ఆయేగా? ठीक है भाई. కొండలు ఇంత హిమాలయాలు ఎదురుగున్నా సరే ఎండ ఒక్క పడేస్తుందండి. చలికాలంలో రావాలి ఇక్కడికి, కానీ చలి చంపేస్తుంది. అప్పుడు ఈ కాలంలో వచ్చాను వర్షాకాలంలో, వర్షాలు లేవు కానీ ఎండ చంపేస్తుంది. ఎండాకాలం వస్తే ఇంకా ఎండలో మన ఊరికి ఇక్కడికి పెద్ద తేడా ఉండదు. ఎండాకాలంలో నాకు తెలిసి రాత్రులే పగలు ఎండ చింపేస్తుంది. పగలు రాకూడదు, సాయంత్రాలు ఉదయాలు తిరగాలి. మధ్యాహ్నం ఉదయం 10 తిరిగాలి, 4కి 5కి వచ్చి 10కి పడుకుని పోలే వెళ్ళి. కొండ వద్దమ్మా, ఏదో బాగుంది. చెల్లి వెళ్దామా? ఇదే వేరే ఐ లైక్ దిస్. మన సరిపోద్దు కానీ చచ్చిపోతారండి. సిజ్జుకి ఉన్ని కూడా లేస్తా ఉంటారు. ఫోటోలకి చాట్ జీపీటీలు ఇవన్నీ వస్తే మళ్ళీ ఇంకా కొని చేస్తామంటారు. ఏంటండి ఏ వచ్చింది, ఏ డిఫరెన్స్? ఏతో బట్టలు వేస్తే నిజంగా వేస్తే ఏ డిఫరెన్స్ ఫోటోలో? సరదా ఆడి ఒక్కొక్క ఫీలింగ్స్ అట. పులి వండిదట, మనుషులు వచ్చిన వెళ్ళిపోయింది. బొమ్మ వేస్తారు అందుకని పులికి బదులు. ఒక బాగుందా? చూడండి ఇక్కడ కూడా ఈ తెల్ల కుక్కలే ఇండియాలో అంతాను. అది ఇది వెరైటీగా ఉంది, పొట్టిగా.
గౌన్ తీసుకుని సార్ అది గారికి చూడండి ఇక్కడ ఇల్లు పంచపాండవ మనం తెల్లం శనగపిండి అంతా అడిగే పంచపాండవ స్టాచ్యూ కింద पंच पांडव भाई पांडव जी का स्टैचू किधर है पंच पांडव है ना आगे हाँ आगे ఇవ్వండి అలకనంద నాకు కనిపిస్తుందిగా అది బద్రీనాథ్ మన విలేజ్కి తేడా ఎట్లేదండి కొండలే ఇంకేట్లేదు విలేజ్లో అయితే ఏట్లేదు ఊరంతా దుకాణాలు ఎట్సి ఊరు చేస్తారు ఇది ఇవి మాత్రం అద్భుతం అండి అద్దుకొండ ఆత్మహత్యలు కట్టది బాగుంటది అదిగోండి మంచి పాండవులు ఎక్కడే వెళ్ళారండి అక్కడికి స్వర్గంకి వెళ్ళారు అలకనంద ఉరకలు పెడుతుంది ఈ కొండలే లాస్ట్ బార్డర్ అనమాట హిమాలయస్కి కొండలతో లాస్ట్ హిమాలయాలు ఇంకా యువతలైపోయి ఉండదు ఈ కొండలతో అవతల నిజమైన హిమాలయాలు మంచు గించు జంతువులు గింతువులు అన్నీ ఉంటాయి కొండల అవతల బాగుందండి అలకనంద మెట్ట మధ్యాహ్నం ఎండ మొహం దింపేస్తుంది హాయిగా ఎండ అయితే మామూలు లేదు మేడం గారు ఇదే మన విలేజ్ పంచ పాండవులు వెళ్తున్నారు అక్కడ విగ్రహాలు కట్టారు వెళ్ళారా వెళ్ళలేదు ఏడు తెలియదు కానీ విగ్రహాలు అయితే పెట్టారు అక్కడ వెళ్ళిపోయారు అలాగే ఎవరో కలిసి వచ్చారు ఈ కొండల్లో సెపరేట్ అయిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయిపోయారు కొండలు కదా మరి ఎక్కాలి కదా దేవుళ్ళైనా పవర్లన్నీ పోయాయి శ్రీకృష్ణుడు ఎప్పుడు చనిపోయాడో వీరందరికీ శక్తులు పోయాయి ఇంకా మనలాంటి సాధారణ మనుషులు అయిపోయారు అంతవరకు పంచపాండవులకు ఎదురులేదు భూమి మీద సరైన వీరులు ధీరులు సూర్యులు ఎప్పుడు శ్రీకృష్ణుడు చనిపోయాడు వీళ్ళందరూ సామాన్యులు అయిపోయారు ఇంకా కొండల్లోకి వచ్చారు నడవలేక అలాగే వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వైకుంఠంగా ఎగారు పాప ఏముందండి ఏముంటుందండి పరుగులు పెడుతుంది అలకనంద మాట వినిపిస్తున్నది తెలియదు కానీ ఇది అలకనంద స్వామివారి గుడి ఇంకో నుంచి వాటర్ ఇలా కిందకి వచ్చి అలా వచ్చి ఆ కింద అలా వస్తున్నది లోపలికి ఇలా ఉందండి లొకేషన్ ఇక్కడ గుడి బడి లేదు కానీ గుళ్ళు ఉన్నాయి గోళ్ళు ఇలా ఎగ్జిట్ అనమాట ఇలా ఎంట్రీ మన విలేజ్లోకి ఇలా ఎగ్జిట్ బాగుంది లొకేషన్ అయితే అద్భుతం ఎండ ఇంకా అద్భుతం
చల్లగా ఎండగా భలే ఉంది బొమ్మలు. ఇలా ఉంది పరిస్థితి. రండి అలా గుడికి వెళ్దాం, చూద్దాం మన విలేజ్లో ఏ మందిరం ఉందో. మందిరం మేమైతే ఏం పెట్టలేదు, బయట చూద్దాం. రెయిన్బో చూడండి, మీకు కనిపిస్తుంది కదా చిన్న రెయిన్బో వాటర్ ఫాల్స్. ఈ ఎండకి మీకు కనిపిస్తుంది చూడండి, ఇక చిన్న రెయిన్బో వాటర్ ఫాల్స్. రెయిన్బో మాయమైపోయింది చూసారా, ఇప్పుడు ఉండేది మాయమైపోయింది, ఎండ తగ్గిపోయిందిగా. రెండు ఏనుగులు ఉన్నాయి. బాబా ఎంత చల్లగా ఉందంటే ఈ ఎండకి ఇక్కడ, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ మందిరం దర్శించుకున్నాం, వినాయకుడు, ఆంజనేయ స్వామి, సరస్వతి అమ్మవారు దర్శనం చేసుకొని అందరూ ప్రదక్షిణం చేశారు. కాబట్టి లైటింగ్ లేదు, మన అందుకు అనిపించదు. అదండి ఫోను తీయద్దండి, మనం ఆల్రెడీ కవర్ చేస్తాం కదా, ఇంకా మరి ఇంకెందుకు. ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని ఖచ్చితంగా రండి. సార్థంగా అయితే నడవకపోయినా పర్వాలేదు, కొద్దిగా అమ్మతో నడిస్తే ఎక్కువ నడవట్లేదు. అబ్బా ఫోటో తీయకూడదంట, ఫోటో తీయకూడదు, కామ్ వచ్చి తీసుకోండి వేగంగా. వెళ్ళకనందా మొత్తం మేఘాలే, ఇంకా పర్వతాలు మేఘాల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా మేఘాలను సైతం చించుకొని వెళ్ళిపోయి ఆకాశం. ఇదే పాట, కొండల్లో కోణల్లో ఇదే పాట, ఉత్తరాఖండ్ అంతా ఇదే పాటలండి, ఇవే పాటలు. పదండి పంచ పాండవులను దర్శిద్దాం. బాగా పెట్టారు కానండి, స్తంభం లేకపోయి ఉంటే మంచి ఫోటో. ఇలా కవర్ చేద్దాం ఒక ఫోటో, ఎలా సెట్ అయిపోతుంది. ఇలా బాగుంది అనుకుంటా, చూడండి గంట. మంచి పాండవులు ఆఖరిగా ఉన్నారు కాబట్టి సహదేవులు, ఈవిడ ద్రౌపది, ఇతను నకులుడు. ఫస్ట్ సహదేవుడు ఆగిపోయారు, తర్వాత ఈవిడ, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, తను ఎవరు చెప్పండి, భీముడు, చివరిగా సునకము, ఇంకా ధర్మరాజు.
వెళ్తే చివరి వరకు వెళ్ళారు. చివరిన శివైక్యం అయ్యారు. చివరి వరకు అంటే చివరి వరకు ఎంతవరకు హిమాలయాల లోపల ఎన్నో శక్తి కొలది వెళ్ళారు. అక్కడ వైకుంఠం విష్ణుమూర్తులు కలిసిపోయారు. విష్ణు ఒకటి డిఫరెన్స్ లేదు కానీ మిగతా అంతా ఒకటే. చూడండి మన విలేజ్ అలకనంద మంచి కొండలు. మంచి లేదనుకోండి పిలుస్తాం. ఇది కొండ నిమిషం 2 ఫోటోలు తీసుకుని ఇక్కడ సెట్ అయిపోతుంది. పిల్లంగా అండి అవును మరి లోకల్ మరి దగ్గర బాగుంది. కొంచెం ముందుకి కూర్చోవచ్చండి ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. కల్మషం కాలుష్యం లేని ప్రదేశం. ఫార్మర్స్ మంచి లొకేషన్ పెట్టారు. ఫోటోలు తీసుకున్నాం. మంత్రిపూర్ బాలాసుందరి అమ్మవారి గుడి. జెండాలు పెట్టారు. रेस्टोरेंट वाले हाँ जाएंगे हम, तो हमको भी लेना पड़ेगा ना. ले लो.